హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక మంచి బ్రెడ్ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది నా పద్ధతిలో నేను చేసుకుంటున్నాను. ముందుగా నేను బ్రెడ్ స్లైసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వంట సోడా, జీలకర్ర, వాము, ధనియాల పౌడర్, బియ్యపిండి 2 స్పూన్స్, జొన్నపిండి 1 స్పూన్, శనగపిండి 1 కప్పు, తగినంత సాల్ట్, చాప్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా కొద్దిగా కారం. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను కడాయిలో ఆయిల్ పోసుకుంటున్నాను హీట్ అయ్యే వరకు. అయితే ఈ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఆల్రెడీ దీంట్లో కొద్దిగా జొన్నపిండి కలిపా కాబట్టి బజ్జీలకు మంచి టేస్ట్ వచ్చింది. అందుకనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా బౌల్ తీసుకున్నాను, దాంట్లో శనగపిండి యాడ్ చేసుకున్నాను, తర్వాత జొన్నపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను, తర్వాత బియ్యపిండి కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాలని నాకు కామెంట్ పెట్టండి. అలాగే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి, నేను ఆల్రెడీ జీలకర్ర, ధనియాలు, వాము పౌడర్ని దీంట్లో యాడ్ చేశాను 1/2 స్పూన్. కొద్దిగా చిటికెడంత వంట సోడా, తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ నేను కారం కూడా యాడ్ చేస్తానండి దీంట్లోకి. ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే స్పైసీగా కాస్తంత ఎక్కువైనా సరే మీరు వేసుకోవచ్చు. నేను ఇంతే వేసుకుంటున్నాను. తర్వాత నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర ఉంది కదండి, దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను తగినంత. వేసుకున్న తర్వాత నేను ఒకసారి పిండినంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత నేను కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మొత్తం కూడా ఇలా కలుపుకుంటాను. నేను ఒకేసారి వాటర్ వేస్తే కనుక పిండి ఉండలు కడుతుందనమాట. అందుకని నేను కొంచెం వేసుకుంటూ మొత్తం కలుపుకుంటున్నాను. మనకి జోరుగా లేకుండా మరీ టైట్గా లేకుండా పిండి పర్ఫెక్ట్గా చూసుకొని మనం పోసుకుంటూ చేసుకోవాలి. లేదంటే ఎక్కువైనా కానీ బజ్జీలు అంత బాగోవు. మరీ జోరుగా కాకుండా మరీ చిక్కదనంగా లేకుండా చూసుకొని ఆ తర్వాత మనం బ్రెడ్ బజ్జీలు వేసుకుందాం. అయితే దీంట్లో నేను వాము, జీలకర్ర, ధనియాల పౌడర్ వేసాను కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది బ్రెడ్కి. ఇంకా ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి జీర్ణశక్తికి కూడా చాలా మంచిది. ఇలా చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ పిండిలో ముంచి ఒకదాని తర్వాత ఒకటి నేను వేయించుకుంటున్నాను.